ఏమండి, మా బాబుని ఏమైనా చూసారా? మీ బాబా? అవునండి. అవునండి, మా పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాడెక్కడో దాక్కున్నాడు, కానీ కనిపించట్లేదు. చాలా సేపటి నుంచి వెతుకుతున్నామండి. ఈ చుట్టుపక్కల అంతా చూసాం, ఎక్కడా కనిపించట్లేదండి. అది ఇందాక నా వెనకే దాక్కున్నాడండి. ఎవరికి చెప్పొద్దని నాకు సైగలు చేశాడండి. బాబుకి మాటలు రావనుకుంటాను, అందుకే సైగలు చేసినట్టున్నాడు. నా భయం కూడా అదేనండి. వాడికి ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి నోరు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అరే మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెతుకుదాం పదండి. అలాగే. ఓం గోవిందాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః. సార్, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఏమండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదు. పంతులు గారు, మీరేమైనా చూసారా? చూడలేదండి. అయ్యో కృష్ణయ్య, నా కొడుకు ఏమయ్యాడో మాకు అర్థం కావట్లేదు. నువ్వే కాపాడాలయ్యా. ఏమండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు. ఏమండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు రాజ్యం, దొరుకుతాడులే. ఇక్కడ ఆడుకున్నాడు కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడులే. నువ్వేం టెన్షన్ పడుకో. ఏమండి, మా బాబు ఏమైనా కనిపించాడా? లేదు, కనిపించలేదు. అయినా మీరేం టెన్షన్ పడకండి, బాబు ఎక్కడికి వెళ్ళుండడు. బాబు. అమ్మా, మీరేం బాధపడకండి, బాబుకేం కాదు. ఆ కృష్ణయ్యే మీ బాబుని మీ దగ్గరికి చేరుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి.
బాబు అయ్యో! నీకు నేను తీసుకొస్తాను. బాబు తరుణ్ బాబు తరుణ్ అమ్మా, బాబుని బ్రతికించావు తల్లి. నిజంగా ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చి ఈ పసివాడికి ప్రాణం పోశాడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా. నాకు కడుపు సోకం లేకుండా కాపాడావు. దండం పెట్టాల్సింది నాకు కాదండి, ఆ కృష్ణయ్యకి. అసలు పిల్లాడు ఆ పెట్టెలో ఉన్న విషయం మీకెలా తెలిసిందమ్మా? చెప్పాను కదా పంతులు గారు, ఇదంతా చేసింది ఆ కృష్ణయ్యే. అదిగో చూడండి ఆ బాబు పాదాలు. ఆ అన్న చెల్లెళ్ళు దాగుడు మూతలాడుతూ ఉంటే ఈ బాబు నా వెనక దాక్కున్నాడు. అప్పుడు తన పాదానికి ముగ్గు పిండి అంటుకునుండడం గమనించాను. ఆ పాదాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇదిగో ఈ బాక్స్ దాకా ఇక్కడికొచ్చి ఆగిపోయాయి. ఇందులోనే ఉన్నాడేమో అని అనుమానం వచ్చి చూస్తే ఇందులోనే ఉన్నాడు. నీ సమయస్ఫూర్తి సూపరమ్మా. అమ్మా, సమయానికి దేవతలాగా వచ్చి నా బిడ్డకి ఊపిరి పోసావు. నువ్వు నిలబెట్టింది నా కొడుకు ప్రాణం ఒక్కటే కాదు, మా కుటుంబానికే ప్రాణం పోసావు. ఆ కృష్ణయ్య నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడమ్మా. పిల్లా పాపలతో కలకాలం నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. మాకు పుత్రశోకం లేకుండా కాపాడాం. ఈ పుణ్యం నీకు ఊరికే పోదమ్మా. అవునమ్మా, నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఆనందంగా కలకాలం ఉంటావు. ఇది నా మాట కాదు, ఆ కృష్ణయ్య దీవెన.
20 సంవత్సరాల కిందట మీరు నా జీవితంలోకి వచ్చింది కూడా ఈ కృష్ణ జయంతి రోజునే. కాలం ఎంత వేగంగా గడిచిపోయినా ఆ రోజు నాకింకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అన్నీ పోగొట్టుకున్న నాకు ఆఖరి నిమిషంలో ఆ భగవంతుడిచ్చిన వరం నా జీవితాన్ని మార్చేసింది. కృష్ణయ్య, నమ్మిన వాళ్ల చేతుల్లో మోసపోయి నిండా మునిగిపోయాను. నేను కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం కేసుల పాలయ్యింది. నా అనుకున్న వాళ్లే నన్నందరూ మోసం చేశారు. నువ్వు తప్ప నాకు మరో దారి లేదు. ప్రపంచంలో ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాను. నన్ను ముంచుతావో తేలుస్తావో అంత నీదే కృష్ణ. కృష్ణ జయంతి రోజు నిన్నే నమ్ముకొనొచ్చాను. నా జీవితానికి ఒక దారైతే నువ్వు చూపించు కృష్ణయ్య, చూపించు. బాబు, ఊరుకోండి ఊరుకోండి. ఏ చేయి పట్టుకో. నదిలో ఎలా పడిపోయారు? పదండి. ఎవరు నాన్న మీరంతా? ఎవర్రా మీరంతా? అసలు మీ అమ్మా నాన్న ఎవర్రా? ఎవరు? అయ్యో, మాటలు కూడా రావా? నీకేమో మాటలు రావు, వీళ్ళది మాట్లాడే వయసు కూడా కాదు. ఈ చుట్టుపక్కల కూడా ఎవరు కనపడడం లేదే. హలో, చెప్పండి లాయర్ గారు. ఏంటి, కేసు గెలిచావా? నిజంగారా? అంటే నా ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చేసినట్టేనా? థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏడవద్దు నాన్న, ఏడవకు. ఏడవకండి పిల్లలరా. మీరు ఏమంటూ నాకు దొరికారో కానీ నాకు అదృష్టాన్ని తీసుకొచ్చారు. ఆశలు అడుగంటిపోయిన కేసును గెలిచి ఈరోజు నేను నిలబడ్డాను. ఇదంతా కృష్ణయ్య చలవే. జీవితంలో నాకంటూ ఎవరు లేరనుకున్నాను, కానీ మీ ముగ్గురిని ఆ కృష్ణయ్య నా దగ్గరికి పంపించాడు. మీరేం భయపడకండి, మీకు నేనున్నాను. మీ అమ్మా నాన్నలెవరో తెలుసుకొని మిమ్మల్ని వాళ్ళకి చేర్పించే బాధ్యత నాది. అప్పటి వరకు మీరు నాతోనే ఉంటారు. విన్నావుగా కృష్ణయ్య, పిల్లా పాపలతో సంతోషంగా ఉండమని దీవించారు. నిజానికి నేనెంత సంతోషంగా ఉన్నానో నీకే తెలుసు. కడుపున పుట్టిన బిడ్డల్ని దూరం చేసుకుని ఏకాకిలా మిగిలిపోయాను. కృష్ణయ్య, నా బిడ్డల్ని చూడాలని ఆశగా ఉంది. వాళ్ళు ఎక్కడో చోట ఉన్నారు అనే నమ్మకంతోనే ఉన్నాను. నా బిడ్డల ఆచూకీ తెలిసేలా చెయ్యి స్వామి, తెలిసేలా చెయ్యి. నా బిడ్డలు ఎవరి సంరక్షణలో ఉన్నారు? వాళ్ళిప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళని ఈ ప్రపంచం
ఏ పేర్లతో పిలుస్తోందో నాకు తెలుసుకోవాలని ఆరాటంగా ఉందయ్యా. ఈ ఒక్క వరాన్ని ప్రసాదించు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పేది? ఇప్పటి వరకు ఈ పిల్లల గురించి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదా? లేదు సార్, ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ కాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. ముగ్గురి పిల్లల్ని అలా నదిలో ఎలా వదిలేశారండి? ఒకవేళ నదిలో కొట్టుకొచ్చాం అనుకున్నా గానీ వాళ్ళు ఏమైపోయారని తెలుసుకోవాలి కదా. ఇంతవరకు ఆ ఎంక్వైరీ జరగకపోవడం ఏంటి ఇన్స్పెక్టర్ గారు? అదే సార్ మాకు అర్థం కావట్లేదు. అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఎంక్వైరీ చేయించాను, ఎక్కడా పిల్లలు మిస్ అయినట్టుగా కేసు రిజిస్టర్ కాలేదు. నేను నమ్మలేకపోతున్నాను ఇన్స్పెక్టర్ గారు. కన్న పిల్లలు ఏ తల్లిదండ్రులకైనా భారమవుతారా? ఇదంతా చూస్తుంటే ఎవరో వీళ్లను కావాలనే నదిలో ఈ పిల్లల్ని నెట్టారేమో అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరు క్లెయిమ్ చేయలేదంటే బహుశా ఈ బిడ్డలందరి మీద భారం అనుకుని వదిలేశారేమో. సార్, మీకు ఫ్యామిలీ కూడా లేదు. మీరు పిల్లల్ని చూసుకోవడం మీకు కష్టం అవుతుంది. మాకు అప్పచెప్పండి, మేము వీళ్ళని చిల్డ్రన్స్ హోమ్కి పంపిస్తాం. వద్దు ఇన్స్పెక్టర్ గారు, ఈ పిల్లలంతా నాకు దేవుడిచ్చిన వరం. వీళ్ళని నేను ఎక్కడికి పంపించను, నాతోనే ఉంటారు. అది కాదు సార్. నాకేం భారం కాదు ఇన్స్పెక్టర్ గారు. పిల్లలను చూసుకోవడానికి అవసరమైతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటాను. పిల్లల కోసం ఎవరైనా క్లెయిమ్ చేస్తే చెప్పండి, అప్పుడొచ్చి ఈ పిల్లల్ని అప్పచెప్తాను. ఉంటాను సార్. రండమ్మా. పాపా దా. చేతిలో వెన్న పట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరుగుతున్నావు. స్వామి,